చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు ఎస్ఆర్పురం మండలాల్లో భూ ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. రెవెన్యూ అధికారులు కబ్జాదారులు కుమ్మక్కాయి భూదందా చేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇరిగేషన్ కాలువను సైతం వదలకుండా ఆక్రమించారు. సర్వేయర్లకు లంచాలు ఇస్తే మ్యాపుల్లో కాలువలే లేకుండా మాయాజలం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గంగాధర్ నెల్లూరు మండలంలో సుమారు 70 ఎకరాల పట్టా భూమి, 20 ఎకరాల డీకేటీ భూమితో పాటు పక్కనే ఉన్న అటవీ భూమిని భూబకాసురులు ఆక్రమించుకున్నారు. దాదాపు 90 ఎకరాలకు అక్రమంగా పట్టాలు సృష్టించేందుకు రెవెన్యూ అధికారులు 5 లక్షల రూపాయలు, మధ్యవర్తులు సుమారు 80 లక్షల రూపాయల వరకు కమిషన్లు వసూలు చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కబ్జా చేసిన భూముల్లో ఉన్న విలువైన పెద్ద పెద్ద టేకు చెట్లు, ఇతర వృక్షాలను నరికి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.